మహాభారతంలో లేనిది ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ప్రపంచంలో జరిగేవన్నీ మహాభారతంలో ఉన్నవే. పంచమవేదమైన మహాభారతం గురించి పండితులు ఇలాగే చెబుతారు. మహాభారతంలో కథలన్నీ చాలా మందికి తెలిసే ఉంటుంది, కానీ అలాగే కొన్ని వెలుగులోకి రాని కథలు కూడా ఉన్నాయి. వాటిల్లో కొన్ని మీకోసం. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక కథలోకి వెళ్ళిపోతే, ఉడిపి రాజే కేటరన్ 5000 సంవత్సరాల క్రితం జరిగిన కురుక్షేత్ర సమరంలో అందరూ రాజులు పాండవుల వైపు, కౌరవుల వైపే పోరాడతారు. కానీ ఉడిపి రాజు మాత్రం ఎటూ మద్దతు తెలుపకుండా తటస్థంగా ఉండిపోతాడు. యుద్ధంలో పాల్గొన్న వారికి రోజు ఆహార పానీయాలు అవసరం. వాటన్నిటిని నేను అమర్చుతాను అని కృష్ణుడితో చెబుతాడు. అలా 18 రోజుల పాటు ఇరువైపుల సైనికులకు తానే భోజనం ఏర్పాటు చేశాడు. అంతేకాదు ఎప్పుడు ఒక్క మెతుకు కూడా వృధా కాకుండా చేసుకునేవాడు. అది ఎలా సాధ్యమైందో ఎవరికీ అర్థమయ్యేదే కాదు. రోజు వందల మంది సైనికులు చనిపోతుండేవారు. ఆ లెక్క సరిగ్గా ఎవరికీ తెలియదు. అలాంటిది ఉడిపి రాజు మాత్రం ఎంతమంది సైనికులు బ్రతికున్నారో వారికి సరిపోయేట్టుగానే ఆహారం వండించేవాడు. నీవు ఎలా ఈ ఆహారాన్ని సర్దుబాటు చేస్తున్నావు అని ఒకళ్ళు అడిగారు. ఆ ఉడిపి రాజు ఇలా సమాధానం చెప్పాడు. రోజు రాత్రి శ్రీకృష్ణుడు తినడానికి వేరుశెనక్కాయలను ఇస్తాను. శ్రీకృష్ణుడు కొన్ని తింటాడు, కొన్ని వదిలేస్తాడు. తిన్న వాటిని లెక్కిస్తాను. అవి 10 ఉంటే తర్వాత రోజు 10,000 మంది సైనికులు చనిపోతారు అని అర్థం. ఆ మరుసటి రోజు 10,000 మందిని తగ్గించి వండుతాను అని చెప్పాడు. జై శ్రీకృష్ణ. మా ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ సలహాలు, సూచనలు మా ఛానల్ కి ఎంతో అవసరం కాబట్టి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీకృష్ణ.